హైదరాబాద్లోని కేఎల్ యూనివర్సిటీ విద్యార్థుల స్కాలర్షిప్ బ్రౌచర్ని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. కేఎల్హెచ్ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి వ్యక్తిత్వ వికాసం, ఉన్నత విలువలు అనే అంశంపై ప్రసంగించారు. పేద, మెరిట్ విద్యార్థుల కోసం యూనివర్సిటీ తీసుకున్న 100 కోట్ల స్కాలర్షిప్ నిర్ణయాన్ని మంత్రి అభివర్ణించారు. కళాశాలలో నేర్చుకున్న చదువుతో పాటు క్రమశిక్షణ మాత్రమే జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందన్నారు. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ప్రభుత్వం తరపున కూడా విద్యార్థులను ప్రోత్సహించి స్కిల్స్ డెవలప్ చేసే దిశగా 250 కోట్లను మంజూరు చేస్తున్నామన్నారు. తెలంగాణలో ప్రతి కుటుంబానికి విద్య, వైద్యంపైనే ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు. కేఎల్ యూనివర్సిటీకి రావడం జరిగింది. చాలా సంతోషం. ఇంత మంచి యూనివర్సిటీ, ఇంత మంచి క్యాంపస్ని విజిట్ చేయడం. ప్రత్యేకంగా ఈరోజు కేఎల్ యూనివర్సిటీ ఏదైతే స్కాలర్షిప్స్ ఇస్తున్నారో, మంచిగా చదువుకున్న వాళ్ళకి, మంచి రిజల్ట్స్ తీసుకొచ్చే వారికి ఒక ప్రోత్సాహంగా ఈ స్కాలర్షిప్ స్కీమ్ ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్, దీంట్లో కూడా నేను చెప్పింది అదే, డిసిప్లిన్, వాల్యూస్, ఏ పని తీసుకున్నా కానీ ప్యాషనెట్గా చేయడం, హార్డ్ వర్కింగ్, టీమ్ వర్క్, అందరితో కలిసి ఇట్లా చేయాలి. వచ్చే రోజులలో ఏ ఉద్యోగంకి పోయినా కానీ ఇవన్నీ కూడా అవసరం. ఒక సక్సెస్ఫుల్గా టాప్ లెవెల్లో రీచ్ కావాలంటే విద్యార్థులందరూ కూడా ఇదే సమయంలో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇది ఒక మంచి అవకాశం. వీళ్ళందరూ కూడా ఈ కాలేజ్ టైంలో ఏం నేర్చుకుంటారో అదే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలోనే ఆ మైండ్ అంతా సెట్ అయిపోతుంది. సో అన్ని మంచి పనులు, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా మన ఇలాంటి యూనివర్సిటీస్లో విద్యార్థులు నేర్చుకోవచ్చు. సో ప్రత్యేకంగా కేఎల్ యూనివర్సిటీకి రావడము, ఇక్కడ స్టూడెంట్స్తో మాట్లాడడం చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం కూడా 119 యంగ్ ఇండియా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఇక్కడ KG to గ్రాడ్యుయేషన్ వరకు ఈ స్కూళ్ళలో హాస్టల్స్తో పాటు అందరూ కలిసి ఉండాలి, అందరికీ కూడా మంచి ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో 250 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. పోయిన సంవత్సరము 50,000 టీచర్ల భర్తీ చేశారు. విద్యలో ఎక్కడ కూడా లోపాలు ఉండొద్దని చెప్పి, ఎందుకంటే చాలామంది బీద ప్రజలు విద్య, వైద్యం పైననే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అందుగురించి విద్యలో ఎక్కువ ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలాంటి యూనివర్సిటీస్ కూడా ఇంకా ఎక్కువ యూనివర్సిటీస్ మన తెలంగాణలో వస్తే విద్యార్థి